హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. అది ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఈసారి ఈ కర్రీలో మనం మెయిన్గా పచ్చిమిరపకాయలున్న కొత్తిమీర వేసుకొని చేస్తాము. కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేస్తాము. ఈ ఎగ్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది రోటీ చపాతీస్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లో కూడా కమ్మగా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటే కానీ లేదంటే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 కానీ తీసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేవన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకోవడానికి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్ వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 15 వరకు వేసుకోండి. అల్లము ఒక చిన్నవి ఒక 3 ముక్కలు అలా వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగ్గట్టు చూసుకొని తీసుకోండి. నేను ఇక్కడ ఒక 8 నుంచి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక 3 నుంచి ఒక 4 జీడిపప్పులు కూడా తీసుకోండి. వీటన్నిటిని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మెత్తబడేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకోండి. ఒక గుప్పెడంత కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వేడికి ఒక్కసారి కలిపేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోండి. కొద్దిగా అవసరమైతే వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ ఎగ్స్ 6 తీసుకున్నానండి. ఆల్రెడీ ఉడకపెట్టి తీసేసుకున్నాను ఎగ్స్. ఇప్పుడు ఈ ఆయిల్లో ఎగ్స్ని ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోండి. 2 పక్కల ఇలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో 3 ఒక పావు టీ స్పూన్ అంత వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఇలా వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 5 నుంచి ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఈ కర్రీకి ఆయిల్ అయితే పడుతుంది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం వేగినాయి అన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ అది వేసేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దని బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకునేటప్పుడు ముందు ఆయిల్ అంతా పీల్చేస్తుంది. తర్వాత బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ని రిలీజ్ చేస్తుంది. అలా చూసుకొని అంతవరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటానండి అడుగంటిపోకుండా. ఇక్కడ మొత్తం వేగిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, చుట్టూ ఆయిల్ ఎలా రిలీజ్ అయింది కదా, అంటే మనకి ఇది బాగా వేగిపోయినట్టే. అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకోండి సరిపోయినంత. అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. దీంట్లో కారం ఇంకా వేసుకోవట్లేదు, పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ అలా వేసుకోండి. వేసుకొని ఒకసారి 1 నిమిషం సేపు మొత్తం అంతా వేయించుకోండి. ఇందులో మీకు ఇష్టం ఉంటే పెరుగు కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకోండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు పెరుగు. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి వేసేసుకోండి. ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోండి దగ్గరికి అయ్యేదాకా. కొంచెం కస్తూరి మేతి కూడా కొద్దిగా ఇలా నలిపేసి వేసుకోండి. ఎక్కువ వేయద్దు, చేతి వస్తుంది. కొంచెం వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. మనకి దగ్గర పడి బాగా ఉడికి ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత చివరిలో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. వేసుకుని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, ఎగ్ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసుకునే ఈ టమాటా ఇవి ఎక్కువ వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా ఎగ్ కర్రీలో, అలా కాకుండా ఇలా పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి ఇలా చేయండి.
డిఫరెంట్‌గా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.